ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఇస్ ఇట్ పాసిబుల్ టు డిఫైన్? కొంతవరకు డిఫికల్ట్ టు డిఫైన్, కానీ చాలా వరకు ఎలా ఉంటుందంటే హిప్ రీప్లేస్మెంట్ ఇస్ ఇట్ మోర్ కాంప్లెక్స్? కొంచెము టెక్నికల్లీ ఆర్థరైటిస్కి సంబంధించిన నొప్ప ఊరికే వచ్చిపోయే నొప్ప ఎలా తెలుస్తుంది సార్ మనకి? ఏ నొప్పి అయితే కంటిన్యూస్గా ఉంటుందో, సో ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది వచ్చిపోయే నొప్పులు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం, సాక్షి లైఫ్కి స్వాగతం. శరీర భాగాల్లో అన్నీ కీలకం అని అనుకున్నా కూడా ప్రాణానికి గుండెకాయ ఎంత కీలకమో, అస్థిపంజర వ్యవస్థ అలాగే కండరాలకు సంబంధించిన వ్యవస్థ ఎంత కీలకమో మాటల్లో చెప్పలేము. అండ్ వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధులు కొన్ని అయితే గాయాలయ్యి దానివల్ల జరుగుతున్న అనేక అనర్థాలు కూడా శరీరంలో బోల్డన్ ఉన్నాయి. ఇవాళ ఈ మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ని శాసించే ఆర్థోపెడిక్స్ అనే ఒక కీలకమైన విభాగం గురించి మాట్లాడబోతున్నాం. అండ్ వీ హ్యావ్ విత్ అస్ నన్ అదర్ దాన్ ద లెజెండరీ డాక్టర్ కేజే రెడ్డి గారు, చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. అండ్ వారి సుదీర్ఘ ప్రయాణంలో ఎంతమంది మోకాళ్ళను మార్చారు, ఎంతమంది హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నారు, ప్రముఖుల దగ్గర నుంచి పామరుల దాకా వారితో మాట్లాడబోతున్నాం. ఆల్ అబౌట్ ద మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. సార్ నమస్కారం. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు స్పీక్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు స్టార్ట్ మీ జాయింట్స్ అండ్ మీ బోన్ హెల్త్, మస్క్యులర్ హెల్త్ సీక్రెట్ ఏమిటి సార్? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈరోజు రేపుల్లో మీకు తెలిసినట్టు చాలామంది జాయింట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. అంటే 90% ఆఫ్ ది పాపులేషన్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్ టైంలో జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్ టైమ్స్ చాలా ఎక్కువైంది. మెయిన్ ఎందుకంటే జాయింట్ హెల్త్ కొరకు కావాల్సింది యాక్టివిటీ, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువైపోతుంది ఈరోజు రేపట్లో. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఐటీ లైఫ్ స్టైల్ అయిపోయింది. తర్వాత ఫుడ్లో చాలా అంటే సరిగా ఫుడ్ తీసుకోవడం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడము, తర్వాత ప్రాపర్ రెస్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మసిల్స్, జాయింట్స్, బోన్స్ ఎఫెక్ట్ అయ్యి ఆర్థరైటిస్ అనేది వెరీ కామన్ ప్రాబ్లమ్గా అవుతుంది. సో మరి అంటే దీన్ని ఏ వయసులో మొదలవుతుంది ఇది అని ఇప్పుడు చెప్పడం సాధ్యమా సరే? ఒకప్పుడైతే 50 ఏళ్ల తర్వాత అనేవాళ్ళు. ఈ రోజు రేపుల్లో అంటే ఒకప్పుడు మీరు అన్నట్టు 50 తర్వాత వచ్చేది, కానీ ఈ రోజు రేపుల్లో 20 తర్వాతనే వస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత వాళ్ళ తినే విధానము, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్థరైటిస్ తొందరగా రావడానికి ఆస్కారం. స్పెషల్లీ కోవిడ్ వల్ల కూడా చాలా, ఎస్పెషల్లీ హిప్ జాయింట్ ఆర్థరైటిస్ చాలా కామన్ అయిపోయింది కోవిడ్ ఎఫెక్ట్ అయిన పాపులేషన్లో. కోవిడ్ వల్ల ఎలా సార్? అంటే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళ లేకపోతే స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళ? ఎలా ఉంటుందంటే హిప్ జాయింట్స్, బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్ రక్త ప్రసరణ ఎఫెక్ట్ అవుతుంది. దేనివల్ల ఎఫెక్ట్ అవుతుందంటే ఇంతకుముందు మెయిన్లీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కొన్ని ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉండే వల్ల వచ్చింది. కోవిడ్ వల్ల ఏమవుతుందంటే స్టీరాయిడ్స్ వాడడం వల్ల స్టీరాయిడ్స్ టెంపరీగా బ్లడ్ సప్లై ఆపేస్తుంది. కోవిడ్ ఇట్ సెల్ఫ్ స్మాల్ బ్లడ్ వెసల్స్ని బ్లాక్ చేస్తుంది కోవిడ్ డిసీజ్. దీన్ని ఏమన్నా అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్ అంటాం. మనకి ఇమీడియట్గా బయటపడదు. ఇది 6 months నుంచి 2 years వరకు రావచ్చు. ఏమంటామంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది ఫిమరల్ హెడ్, అంటే బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్ చనిపోయి కొలాప్స్ అయ్యి ఆర్థరైటిస్ రావడానికి ఆస్కారం ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కోవిడ్కి ముందు మేము ప్రాబబ్లీ వారంలో 3-4 చూసేవాళ్ళము ఈ హిప్ ఆర్థరైటిస్. ఇప్పుడు రోజు 5-6 చూస్తున్నాం. అన్నీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ట్రీటబుల్ అండ్ ఈజీగా అయిపోతున్నాయి సార్ ఈ సర్జరీస్ అన్నీ కూడా. బట్ నెవర్దలెస్ ఇది ఆర్థరైటిస్కి సంబంధించిన నొప్ప ఊరికే వచ్చిపోయే నొప్ప ఎలా తెలుస్తుంది సార్ మనకి? అది వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది ఈ మీరు అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకుంటే సగం పాపులేషన్ హాస్పిటల్కి రానవసరం లేదు. ఏక్స్ అండ్ పెయిన్స్ అనేటివి వెరీ కామన్. చాలా వరకు మసిల్స్ నుంచి ఎక్సెస్ వర్క్ ఆర్ తక్కువ వర్క్ చేయడం వల్ల నొప్పులు వస్తుంటాయి. ఏ నొప్పి అయితే కంటిన్యూస్గా ఉంటుందో, కొంచెం స్మాల్ పెయిన్ కిల్లర్స్ అంటే పారాసిటమాల్ పెయిన్ కిల్లర్ 1 or 2 days తీసుకోవడం వల్ల తగ్గదో అప్పుడే అది సిగ్నిఫికెంట్ అని. సో ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది వచ్చిపోయే నొప్పులు. ఎవరికి తెలియదు, అంటే సైంటిఫికల్లీ చాలా ఏక్స్ అండ్ పెయిన్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎలా అంటే సెల్ఫ్ కంటైనింగ్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ గో అవే విత్ టైం. సార్ ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఇస్ ఇట్ పాసిబుల్ టు డిఫైన్? ఆరోగ్యకరమైన ఆహారం అనేది
కొంతవరకు డిఫికల్ట్ టు డిఫైన్, కానీ చాలా వరకు ఎలా ఉంటుందంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ లిమిటెడ్ క్వాంటిటీలో, హై ప్రోటీనేషియస్ డైట్ అంటే నట్స్ కానీ, జనరల్ ఏం చెప్తూ ఉంటామంటే ఈ పిస్తా బాదం అన్ని అబౌట్ 20 nuts ఏ డే ఈస్ డిజైరబుల్. 15 to 20 nuts తీసుకుంటే మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ వస్తూ ఉంటాయి. పీనట్స్ కూడా గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ వైట్ కానీ జనరల్గా అవాయిడ్ చేయవలసిన ఏంటి, స్పెషల్లీ ఆఫ్టర్ సర్టన్ ఏజ్, 2 things, షుగర్ అండ్ సాల్ట్, విచ్ ఆర్ వెరీ అంటే మేక్స్ ఎవ్రీథింగ్ వెరీ టేస్టీ. సో యూ హ్యావ్ టు గివ్ అప్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ షుగర్ అండ్ సాల్ట్. దానివల్ల ఏమవుతుందంటే మనకు మెయిన్లీ డయాబెటీస్ రాదు, ఈ యాక్టివిటీస్ ఎఫెక్ట్ కావు చాలా వరకు. దాని నుంచి మనకు న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడానికి వీలవుతుంది. డాక్టర్ కేజే రెడ్డి గారు, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ డీజెనరేటివ్ డిసీజ్ విచ్ కమ్స్ విత్ ఏజ్ ఆర్ అంటే ఆర్థోపెడిక్స్ పరిధిలోకి వచ్చేది సార్? కామన్ డీజనరేటివ్ డిసీజ్ అంటే నీ జాయింట్స్. 80% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ నీసో ఎఫెక్ట్ అవుతున్నారు. మిగతా వాళ్ళు హిప్స్, షోల్డర్స్ బిఫోర్ కోవిడ్. వేరే కంట్రీలో అయితే 50-50 హిప్ జాయింట్, నీ జాయింట్ ఈక్వల్గా ఎఫెక్ట్ అవుతుంది. నీ జాయింట్ మన దగ్గర ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు, కానీ మన డే టు డే యాక్టివిటీస్ అంటే మనము ఇండియన్ టాయిలెట్స్ వాడడము, మెట్లు ఎక్కువ దిగడం ఎక్కువ, కింద కూర్చోవడం అలవాటు వల్ల ప్రాబబుల్లీ ఈ నీ ఆర్థరైటిస్ రావడానికి అని వన్ ఆఫ్ ది హైపోథిసిస్. బట్ ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఎనీ జాయింట్, నీ జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ, స్పైన్ కానీ, మెయిన్ జాయింట్లో న్యూట్రిషన్ ఉండదు, బ్లడ్ సప్లై ఉండదు. జాయింట్ ఫ్లూయిడ్లో ఉన్న న్యూట్రియంట్సే జాయింట్కు సప్లై చేయాలి, ఆర్టికులర్ కార్టిలేజ్కు. అది కంప్లీట్గా రెస్ట్ ఉంటే ప్రెషర్ వేరియేషన్ ఉండకపోవడం వల్ల పంపు కాదు. సో మనం నడుస్తున్నప్పుడు ప్రెషర్ వేరియేషన్ వల్ల ఏమవుతుందంటే జాయింట్ ఫ్లూయిడ్లో ఉన్న న్యూట్రియంట్స్ సర్ఫేస్లకు పంప్ అవుతాయి, దానివల్లనే న్యూట్రిషన్ వస్తూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, వాకింగ్ కానీ, సైక్లింగ్, స్విమ్మింగ్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ జాయింట్ న్యూట్రిషన్. స్పెషల్లీ ఎవరిలో అంటే ఎర్లీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఏమంటారు, సార్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము, అరిగిపోయిందని చెప్పారు, కొంచెము మీరు నడవకూడదని చెప్పారు. అది వెరీ బ్యాడ్ అడ్వైస్. నార్మల్ పాపులేషన్కే న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో న్యూట్రిషన్ ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకని వాళ్ళు కొంచెం కష్టపడినా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. చాలా చాలా కీలకమైన పాయింట్ సార్ ఇది. ఈ మధ్యకాలంలో పెయిన్ రీప్లేస్మెంట్కి అంటే పెయిన్ రిడక్షన్కి మనకి వీ హ్యావ్ ప్లేట్లెట్ అది పిఆర్పి ట్రీట్మెంట్ సార్. వుడ్ యూ రికమెండ్ దోస్? అసలు పనిచేస్తాయా? అంటే ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే కొంచెము సమ్ ఆఫ్ ది మెడికల్ ట్రీట్మెంట్స్ ఆర్ కమర్షియల్లీ డ్రివెన్. మనకు పిఆర్పి అనేది ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ అంటాము, బోన్ మ్యారో బీమ్యాక్ అంటాము. ఇవి రీసెంట్లీ వచ్చిన ట్రీట్మెంట్స్. ఎర్లీ స్టేజెస్లో కొందరిలో బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఆర్థరైటిస్ ఫర్ ఎగ్జాంపుల్ 4 స్టేజెస్లో ఉంటుంది, స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 1, 2లో ఈ పిఆర్పి ఇస్తే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది, కానీ ఇది కొంతవరకు అన్ప్రిడిక్టబుల్. ఎవరిలో బెనిఫిట్ అవుతుందో ఎవరిలో కాదో తెలియదు. అందుకని తీసుకోవడం వల్ల నష్టం లేదు. మెయిన్ ప్రాబ్లం మేము సర్జన్స్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఈ ఇంజెక్షన్స్ ఎక్కడంటే అక్కడ తీసుకుంటారు, అంటే అన్స్టెరైల్ కండిషన్లో తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి జాయింట్లో. ఒక్కసారి జాయింట్ ఇన్ఫెక్షన్ అయిందంటే వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. లేటర్ ఆన్ వాళ్ళకి ఏమైనా ఆపరేషన్, నీ రీప్లేస్మెంట్ అవసరము ఉంటే ఇది వెరీ డిఫికల్ట్. అందుకని పిఆర్పి తీసుకోవడం వల్ల నష్టం లేదు. ఎంత బెనిఫిట్ అవుతుందని ఎగ్జాక్ట్లీ చెప్పలేము, కానీ తీసుకోవచ్చు. స్టేజ్ 1, 2 వాళ్ళు కేర్ఫుల్. అంటే మోస్ట్ ఆఫ్ ది ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఆపరేషన్ థియేటర్లో తీసుకోవడము మంచిది. సార్, బిఫోర్ వీ టాక్ అబౌట్ సర్జికల్ ఇంటర్వెన్షన్, మామూలుగా నొప్పులు ఉన్నాయని మీ దగ్గరికి మీ వంటి వారిని కన్సల్ట్ చేసిన వాళ్ళకి మొట్టమొదట మీరు ఎక్కడి నుంచి మొదలు పెడతారంటే వాళ్ళ ట్రీట్మెంట్ ప్రాసెస్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి సార్? జనరల్ ఎలా ఉంటుందంటే కొందరు తొందరగా వచ్చేస్తారు, నొప్పి అయిన మందులు ఏమో ప్రాబ్లం ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా అంటే క్యాన్సర్ ఉందో, వేరే సీరియస్ ప్రాబ్లం ఉందో అని భయపడి వస్తారు. సో జనరల్ హిస్టరీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లము తెలుసుకున్నదో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మెజారిటీ ఆఫ్ ది టైం 10 మంది డాక్టర్స్ చూసింటారు, చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. డాక్టర్ ప్రాబబుల్లీ సరిగా అర్థం చేసుకోలేదు, అంటే ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు, ప్రాపర్లీ ఎగ్జామ్ చేయలేదు,
కానీ యాక్చువల్ ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఉంటుంది. సో మెయిన్లీ ఎందుకు వరి అవుతున్నారు ఇనీషియల్ స్టేజెస్లో, ఎందుకంటే ఆర్థరైటిస్ అనేది 90% ఆఫ్ ది పేషెంట్స్కు నాన్ ఆపరేటివ్ మీన్సే ట్రీట్ చేయడానికి వీలవుతుంది. 90% ఆఫ్ ది ఆర్థరైటిస్, నీ ఆర్థరైటిస్ స్పెషల్లీ అడిగి ఎక్స్రే తీస్తే మైనర్ చేంజెస్ ఉన్నాయి, మీ స్టేజెస్ ఎర్లీ స్టేజెస్ ఉన్నాయి, నథింగ్ టు వరీ, ఇది ఆపరేషన్ లాంటిది అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేయండి, మెడిసిన్స్ వాడండి, కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోండి, దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సగం పెయిన్ తక్కువైపోతుంది. అది మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్కు ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ నేను ఇచ్చే మెసేజ్ ఏంటిదంటే రీఅష్యూరింగ్ ది పేషెంట్. వరీ భయపెట్టించడం అనుకోండి ఇంకా భయపడిపోతారు. మీకేమీ ప్రాబ్లం లేదు, చిన్న ప్రాబ్లము, సింపుల్ మెడిసిన్స్, సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు మీ ప్రాబ్లం తక్కువ అవుతుంది అని చెప్పారనుకోండి, ఈ ప్రాబ్లం చాలా వరకు తక్కువైపోతుంది. సో అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఎప్పుడు నిర్ధారిస్తారు వాళ్ళకి సర్జరీ అవసరం తప్పకుండా? అది అంటే సర్జరీ ఎప్పుడు అవసరం ఉందంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 10% వాళ్ళకి సర్జరీ అవసరం ఉంటుంది. సర్జరీ ఏంటంటే 4 స్టేజెస్ ఉంటాయి ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ తీసుకుంటే. స్టేజ్ 1, 2 వాళ్ళకి సర్జరీ అవసరం ఉండదు, సింపుల్ యాక్టివిటీ మాడిఫికేషన్, ఫిజియోథెరపీ, మెడిసిన్స్, పిఆర్పి ఇంజెక్షన్స్. స్టేజ్ 3 వాళ్ళకు మైనర్ ఆపరేషన్స్, అంటే లూజ్ బాడీస్ ఉంటే తీసేయడము, జాయింట్ క్లీనింగ్ చేయడం వల్ల ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటాము. స్టేజ్ 4 అంటే ఎవరికైతే బాగా అరిగిపోయి నొప్పి కంటిన్యూస్గా ఉండి నిద్ర డిస్టర్బ్ అవుతుందో, డే టు డే యాక్టివిటీ చేయలేకపోతారు, వారికి ఆపరేషన్ అవసరం ఉంటుంది. అంటే ఎవరిలో ఈ పెయిన్ ఉండి ఎక్స్రేస్ చూస్తే మనకు సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఉంది ఎక్స్రేలో, అంటే నొప్పి వచ్చి ఏం ఎక్స్రేలో ఏం లేదనుకోండి, ఆ వాళ్ళకి ఆపరేషన్ చేసినా ప్రాబబ్లీ తగ్గదు. సో ఈ సిగ్నిఫికెంట్ రెస్ట్ పెయిన్, నైట్ పెయిన్, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అయ్యి డిఫార్మిటీస్ కొంతవరకు వచ్చి ఎక్స్రేలో ఆర్థరైటిస్ ఉందనుకోండి, వాళ్ళు రియల్గా బెనిఫిట్ అవుతారు. ఆ పర్సంటేజ్ ఆల్రెడీ 10% ఉంటారు. ఈ సర్జరీస్ అన్నీ కూడా జనరల్ అనస్థీషియా కింద చేస్తారా సార్, ఆర్ ఎపిడ్యూరలా? ఒకప్పుడు జనరల్ అనస్థీషియా చేసేవాళ్ళము, తర్వాత ఎపిడ్యూరల్ అనస్థీషియా చేసాము. జనరల్ అనస్థీషియా బిగ్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్. ఎపిడ్యూరల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం నమ్ అయిపోతుంది, కదలలేరు. ఈరోజు రేపుల్లో ఫిమరల్ బ్లాక్ అంటే లెగ్కే బ్లాక్ ఇచ్చి చేస్తాము. స్పైనల్ అనస్థీషియా విత్ ఫిమరల్ బ్లాక్. ఆ బ్లాకు 48 అవర్స్ ఉంటుంది. చిన్న పైపు పెట్టి, క్యాథెటర్ పెట్టి, దాని నుంచి పీసీఏ అంటాం, పేషెంట్ కంట్రోల్ అనాల్జీసియా, ఒక చిన్న పంపు ఉంటుంది, బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ మెడిసిన్ ఎక్కడ నర్వ్ ఉందో అక్కడ రిలీజ్ అయ్యి నొప్పి కంట్రోల్ చేస్తుంటుంది. అంటే ఓన్లీ ఆ లెగ్ అనస్థీషియా, అంటే మెయిన్లీ పెయిన్ని రెడ్యూస్ చేసి ఆపరేషన్ చేస్తాము. అంటే ఈరోజు రేపు 30 minutes ఆపరేషన్ అవుతుంది. అంతేనా సార్? అంతే, నీ రీప్లేస్మెంట్. అంతేనా సార్? ఒకప్పుడు 3 hours ఉండేది, ఇప్పుడు 30 minutes. ఎందుకంటే టెక్నాలజీ చాలా చేంజ్ అయిపోయింది. అంటే చేసే పరికరాలు కానీ ఎక్స్పర్టీజు అవన్నీ కావడం వల్ల ఏముందంటే 30 minutesగా అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా అంటే స్పైనల్ అండ్ ఫిమరల్ బ్లాక్ సేమ్ డే నిలబెడతాము. కోవిడ్ అప్పుడు కొంతవరకు సేమ్ డే డిశ్చార్జ్, 24 hours లోపల డిశ్చార్జ్ చేశాం. అబ్బా, ఇంత పెద్ద సర్జరీకి సార్? దాన్నే ఫాస్ట్ ట్రాక్ డే కేర్ టోటల్ నీ రిప్లేస్మెంట్ అని న్యూ అంటే వే ఆఫ్ డూయింగ్ సర్జరీస్ తయారైంది. సార్ రిలేటివ్లీ హిప్ రీప్లేస్మెంట్ ఇస్ ఇట్ మోర్ కాంప్లెక్స్? హిప్ రిప్లేస్మెంట్ కొంచెము టెక్నికల్లీ డిమాండింగ్. ఎలా అంటే నీ రిప్లేస్మెంట్కు పరికరాలతో మనము కరెక్ట్గా అసెస్మెంట్ చేయొచ్చు ఎంత రిప్లేస్మెంట్ అని. హిప్ విజువలైజేషన్ చాలా ఉంటుంది, అంటే విజువల్ జడ్జిమెంట్ చాలా ఉంటుంది. అందుకని కొంచెం అది ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది, కొంచెం కాంప్లెక్స్. కానీ సక్సెస్ రేట్ చూస్తే హిప్ రిప్లేస్మెంట్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ నీ రిప్లేస్మెంట్. చాలామందికి ఆందోళనలు ఉంటాయి సార్, హిప్ రిప్లేస్మెంట్ అంటే తర్వాత ఏమైపోతుందో, తర్వాత మామూలు జీవితం ఉంటుందో లేదో అని చెప్పి. అది కరెక్ట్ నార్మల్ ఉండడం, కానీ హిప్ రిప్లేస్మెంటే మోర్ సక్సెస్ఫుల్ ప్రొవైడెడ్ ఇట్స్ డన్ ప్రాపర్లీ. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సర్జరీ సార్ స్పైన్, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జరీ అనేది. ఎందువల్ల స్పైన్ సర్జరీకి అంత అంటే బికాస్ వెన్నుముక కాబట్టి ఒకసారి జీవితకాలం ఏదో అయిపోతుందని భయపడతారా జనం? స్పైన్ అనేది ఆల్వేస్ డిఫికల్ట్. ఎలా అంటే నేను స్పైన్ ఆపరేషన్ చేయను, కానీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నా కొలీగ్స్. స్పైన్ అనేది వెరీ డెలికేట్ పార్ట్, ఎందుకంటే నర్వ్ ఎండింగ్స్ వెరీ క్లోజ్ టు ది స్పైనల్ కాలం ఉన్నది. కొంచెము ప్రాబ్లం వచ్చినా పెరాలిసిస్ రావడానికి ఉంటుంది. అండ్ స్పైన్ బ్యాక్ పెయిన్కు స్పైన్ సర్జరీ చేస్తే 100% రిలీఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనము చాలా వరకు రిలీఫ్ అవుతుంది, డే టు డే యాక్టివిటీ చేయగలుగుతారు. కొంత మోడిఫికేషన్ ఆఫ్ లైఫ్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్, అంటే బరువులు ఎత్తకపోవడము, కింద కూర్చొని పని చేయకపోవడము, కొంచెము హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే చాలా వరకు స్పైన్ సర్జరీ ఈరోజు రేపుల్లో
ఎండోస్కోపిక్ సర్జరీ అని, రోబోటిక్ స్పైన్ సర్జరీ అని చాలా వచ్చాయి. సో ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ డన్ ఇన్ అ ప్రాపర్ పీపుల్ బై ఎక్స్పర్ట్స్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఈజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్? ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది వన్ ఆఫ్ ది కండిషన్ రుమటాయిడ్. అలాగే చాలా ఉన్నాయి కండిషన్స్. దాంట్లో ఏమవుతుందంటే మన ఓన్ బాడీ డిఫెన్స్ మెకానిజము ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే యాంటీబాడీస్, ఎనీ బయట నుంచి వచ్చిన వైరస్ బ్యాక్టీరియాకి ఎలా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుందో అలానే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. కానీ మన ఓన్ ఆర్గాన్స్కు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే జాయింట్ లైనింగ్కు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి జాయింట్ లైనింగ్ డ్యామేజ్ చేసేసి ఏం చేస్తుందంటే జాయింట్ ఇట్ సెల్ఫ్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము. దాని వెరీ కామన్ ఇన్ విమెన్, వెరీ కామన్ ఇన్ యంగ్ పీపుల్లో 20 to 40 years of age. బట్ ఈరోజు రేపుల్లో దానికి కూడా వితౌట్ సర్జరీ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ కానీ బయాలజికల్ ట్రీట్మెంట్ వల్ల చాలా వరకు కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఒక చాలా బేసిక్ క్వశ్చన్, మెనీ పీపుల్ ఈ బోన్ మెనూవరింగ్ కైరోప్రాక్టర్ అంటాం, అలాగా అది చాలా కొంచెం మోటుగా చేస్తే లోకల్ వర్షన్స్ కూడా మనకు ఉంటారు, ఇలా బోన్ సెట్టింగ్ అంటారు వాళ్ళు. ఇవన్నీ ఈజ్ ఇట్ అడ్వైజబుల్ సార్? అంటే కొంచెం అది వెరీ ట్రిక్కీ. స్పెషల్లీ మ్యానిపులేషన్ చేసుకోకూడదు. స్పెషల్లీ నెక్ మ్యానిపులేషన్ అని, బ్యాక్ మ్యానిపులేషను. ఒక్కొక్కసారి ఎవరికైతే స్పాండిలోసిస్ ఉంటుందో ఎముక పెరిగి ఉంటుంది, అంటే వెరీ రేర్ బట్ దే కెన్ ఎండ్ అప్ ఇన్ పారాలిసిస్. సో వెరీ డేంజరస్. మసాజ్ చేసుకోవడం ఓకే. కైరోప్రాక్టర్ అనేది నాట్ రిలేటెడ్ టు ఆర్థోపెడిక్స్, బట్ దే ఆర్ గుడ్ కైరోప్రాక్టర్స్ మ్యానిపులేషన్ చేసేవాళ్ళు. కానీ మ్యానిపులేషన్ అనేది చేయించుకోవద్దు, స్పెషల్లీ ఫర్ ది స్పైన్. చాలా మందిని అడిగాను సార్, అంటే ఈ సౌండ్ ఎందుకు వస్తుంది పుట్ 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 అని ఒక్కోసారి ఇలా వేళ్ళు విరిచినప్పుడు కానీ, అదేదో నైట్రేటా గ్యాస్ ఏదో ఉంటుందని చెప్పారు. అంటే ఎలా అంటే లిగమెంట్స్, ఈ సౌండ్ అనేది మనం చేయడం మంచిది కాదు. కాదా సార్? మంచిది కాదు. జాయింట్స్ విరడము, ఫింగర్స్ని చేయడం మంచిది కాదు. ఎందుకంటే అది ఎందుకు వస్తుందంటే జాయింట్ కొంచెం సబ్లక్సైట్ అవుతుంది, దానివల్ల రిలీఫ్ వస్తుంది, గుడ్ ఫీలింగ్ వస్తుంది, కానీ ఇది నాట్ ఎ గుడ్ థింగ్. దిస్ ఈజ్ అ వెరీ 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 క్రూషియల్ పాయింట్ సార్. చిన్న పెద్ద తేడా లేకుండా వేళ్ళు విరవడం అన్నది అదొక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ మన ఇళ్లలో మామూలుగా. అది వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. కొందరికి చాలా మనం మాట్లాడుతూ ఉంటే చేస్తూ ఉంటారు, అది నాట్ ఎ గుడ్ హ్యాబిట్. నాట్ ఎ గుడ్ హ్యాబిట్ సార్. సార్, ఇప్పుడు వీ టాక్డ్ అబౌట్ డీజనరేటివ్ డిసీజ్, శరీరంలో సహజంగా సంక్రమించే బయట నుంచి అయ్యే ఇంజరీస్, స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి ఐడ్ లైక్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ సార్. మీరు చాలామంది ప్రముఖుల్ని కూడా ట్రీట్ చేశారు స్పోర్ట్స్ ఇంజరీస్. టిపికలీ ఎలాంటి ఇంజరీస్ ఉంటాయి సార్ మీరు చేసిన మోస్ట్ కాంప్లెక్స్? ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అని ఇండియాలో వాట్ వి సే 2-wheeler ఇంజరీస్ ఆర్ ఈక్వలెంట్ టు స్పోర్ట్స్ ఇంజరీస్ అవుట్ సైడ్. వెరీ కామన్. అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ ఏం ఇంజరీస్ అవుతావో 2-wheeler ఇంజరీస్ అలా అవుతుంటాయి. కామన్ నీ ఇంజరీస్, నీ లిగమెంట్ ఇంజరీ, ఏసీఎల్ ఇంజరీ వెరీ కామన్ ఇంజరీ. అంటే జనరల్ ఇది ఫుట్బాలర్స్ అవుతుంది, టెన్నిస్ ప్లేయర్స్లో అవుతుంది, సమ్టైమ్స్ క్రికెట్ ప్లేయర్స్ అవుతుంది. కానీ మన ఇండియాలో 2-wheelersలో ఎలా అంటే ఫుట్ ఒక స్టకప్ అయిపోయి బాడీ మొత్తము నీ పైన రొటేట్ అవుతుంది, అందుకని లిగమెంట్స్ కంప్లీట్గా తెగిపోతాయి. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పీసీఎల్, మెనిస్కస్, కార్టిలేజ్ కామన్ ఇంజరీస్. అండ్ ఇది మెయిన్ ప్రాబ్లం వీళ్ళలో ఎలా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ట్విస్ట్ అయింటుంది ఇంజరీ వల్ల, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రే తీస్తారు, ఎక్స్రే నార్మల్ ఉంటుంది, రైట్, నీకేం ప్రాబ్లం లేదు వెళ్ళిపో అంటారు. సో ఒకప్పుడు ఎలా ఉందంటే వాళ్ళందరూ ఆర్థరైటిస్తో వచ్చేవాళ్ళు ఆఫ్టర్ మేబీ 5-10 years. సో ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ కావడం వల్ల చాలామంది ఎంఆర్ఐ చేయించుకుంటున్నారు. ఎక్స్రేలో నార్మల్ ఉంది, డాక్టర్ గారు చెప్పారు తగ్గడం లేదు, కొంచెం నడవడంలో ఇబ్బంది అవుతుంది, మెట్లెక్కల దగ్గరలో ఇబ్బంది అవుతుంది, పక్కకు జరిగినట్టు అనిపిస్తుంది. అటువంటి వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే మనకు లిగమెంట్ ఇంజరీ డయాగ్నోస్ అవుతుంది, కార్టిలేజ్ ఇంజరీ అవుతుంది, తెలుస్తుంది మనకు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ లిగమెంట్ ఇంజరీ అని కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చు, స్పేర్ లిగమెంట్ పెట్టి. కార్టిలేజ్ కూడా కంప్లీట్లీ రిపేరబుల్, అంటే కంప్లీట్లీ ప్రివెంటబుల్, ట్రీటబుల్ కండిషన్. అయితే ఎవరికైతే ట్విస్టింగ్ ఇంజరీ నీ కానీ 2-wheeler స్పోర్ట్స్ ఇంజరీ అయిన తర్వాత ఎక్స్రే నార్మల్గా ఉండి పర్సిస్టెంట్ పెయిన్, స్వెల్లింగు, గివింగ్ వే ఆర్ లాకింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు ఇమీడియట్లీ ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ప్రాబ్లం ఏంటిది అనేది. సార్, చాలామంది ప్రముఖులు మీ దగ్గర ట్రీట్మెంట్ పొందారు. అక్కడ గవర్నర్ గారిని మీరు మర్యాద పూర్వకంగా కలిసిన ఫోటో, అక్కడ మా పూర్వ గవర్నర్ నరసింహన్ గారితో మీరు ఫోటో, సోను సూద్ గారు, ఇక్కడ ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళందరికీ మీరు వాళ్ళందరూ ఈ రూమ్లో వచ్చారు. గవర్నర్ గారు కూడా ఇక్కడ వచ్చారు. ఇక్కడికి వచ్చిన ఫోటోనేనా సార్ అది? షీ ఈజ్ ఆల్సో మై పేషెంట్. సో ప్లీజ్ టెల్ us your experience సార్. అంటే హౌ ఐ మీన్ యువర్ సెల్ఫ్ అ స్టార్,
ఇన్ యువర్ ఓన్ ప్రొఫెషన్, బట్ వీళ్ళు వెన్ దే వాక్డ్ ఇన్ విత్ అన్ ఇంజరీ. అది అంటే మనము వీఆర్ అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఐఎమ్ ప్రివిలేజ్ టు ట్రీట్ సచ్ ఎ పీపుల్ హూ ఎంటర్టైన్ కాంట్రిబ్యూట్ సో మచ్ టు ద సొసైటీ. మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, సానియా మిర్జా వీళ్ళందరూ పబ్లిక్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తారు, ఎంతో కష్టపడి. మూవీ మనం చూసేది 3 అవర్సే కానీ ఇయర్స్ కొద్దీ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. సో అటువంటప్పుడు వాళ్ళకి న్యాచురల్లీ కొన్ని ఇంజరీస్ ఉంటాయి, అంటే వాళ్ళ యాక్షన్లో. అది కూడా ఈక్వలెంట్ టు స్పోర్ట్స్ ఇంజరీస్, దట్స్ అ ప్రొఫెషనల్ హజార్డ్. వీ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు మేక్ దెమ్ బ్యాక్ ఇన్ టు నార్మల్ యాక్షన్. అండ్ ఒకటి ఏంటిదంటే వాళ్ళది ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. వీ డోంట్ లైక్ టు డిస్కస్ ఎనీ ఆఫ్ దోస్ పీపుల్, కాన్ఫిడెన్షియాలిటీ. కొంచెము ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ దీస్ లెజెండ్స్ ఆర్ వెరీ గుడ్ పీపుల్, బట్ పీపుల్ కమింగ్ విత్ దెమ్ సమ్ టైమ్ డిఫికల్ట్ టు మేనేజ్. ఎందుకంటే టూ మనీ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, టూ మచ్ ఆఫ్ అది వస్తుంది. బట్ వన్స్ యూ నో హౌ టు డీల్ విత్ దెమ్, వి కీప్ అంటే మా జూనియర్స్కు యంగ్స్టర్స్ చెప్తూ ఉంటాం హౌ టు డీల్ విత్ విఐపి పేషెంట్. ఎందుకంటే ఓసారి వి గెట్ డీవియేటెడ్ విత్ మెయిన్ థింగ్. ఎందుకంటే 10 ఒపీనియన్స్ ఉంటాయి, ఎవరినో ఒపీనియన్ తీసుకొని వచ్చింటారు, సార్ ఈ డాక్టర్ ఇలా చెప్పారు, మీరు ఎలా చేస్తారు, అవును అది ఉంటుంది. అందుకని నేను మెసేజ్ ఏమంటే జనరల్లీ పేషెంట్గానే చూడాలి. ఎనీ విఐపి ఎనీ ఎవరు వచ్చినా కూడా ట్రీట్ హిమ్ యాజ్ ఏ పేషెంట్. నార్మల్ పేషెంట్ని ఎలా చూస్తామో వాళ్ళను అలా చూసి నార్మల్ ఆర్డినరీ పేషెంట్స్కి ఎలా ఆపరేషన్ చేస్తామో వాళ్ళకు అలానే అనుకుని ఆపరేషన్ చేస్తే యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్. సో ఫైనలీ సార్, ఈ వాట్ ఈస్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ సార్? కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్. ఓ, అది కూడా అందులోకి వస్తుంది సార్. ఓకే సార్. కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఏంటంటే మనం డే టు డేలో కనెక్టివ్ టిష్యూస్ ప్రొడ్యూస్ అవుతుండాలి. జాయింట్ కూడా ఒకసారి ఫామ్ అయిన తర్వాత కాన్స్టెంట్గా ఉండదు, ఎవ్రీడే డ్యామేజ్ అవుతుంది, రిపేర్ అవుతుంది. ప్రతి నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ ప్రతి పార్ట్, బోన్ కూడా ఎవ్రీడే ఫామ్ అవుతుంది, మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. సో ఎవరికైతే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉన్నావో ఈ రిపేర్ మెకానిజం ఉండదు, డ్యామేజ్ అయింది పర్మనెంట్గా పోతుంది, దానివల్ల ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. సో అండ్ దట్ ఈస్ ట్రీటబుల్ విత్ మెడిసిన్స్ సార్? చాలా వరకు ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటే కొంతవరకు ఇమ్యూనోసప్రెషన్. స్టీరాయిడ్స్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఎందుకంటే మనం డయాబెటీస్ వస్తుంటుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని కొన్ని మెడిసిన్స్ అంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు దాంట్లో, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ చేసే వాళ్ళది చాలా వరకు అంటే స్టీరాయిడ్స్ యూజ్ చేస్తారు, ప్లస్ అదర్ మెడికేషన్, అడ్వాన్స్డ్ మెడికేషన్ ఉంది దానికి చేయడం. సార్ ఈ హెల్త్కి, బోన్ హెల్త్కి దానికి కాల్షియం అని చిన్నప్పటి నుంచి మాకు సైన్స్ పుస్తకాల నుంచి గుర్తు సార్. అది కాకుండా ఇంకా ఏ ఆహార పదార్థాలు, ఏ వైటమిన్స్ మనకి అవసరం? వైటమిన్ డి అంటారు ఫర్ ఎగ్జాంపుల్. కాల్షియం చాలా ఇంపార్టెంట్. జస్ట్ కాల్షియం తీసుకున్న వల్ల బోన్లోకి వెళ్ళదు మనకు. వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వైటమిన్ డి సింథసిస్, న్యాచురల్ సింథసిస్ సన్లైట్లో 11 AM to 3 PM సన్లైట్లో 40 minutes కూర్చుంటే మనకి ఎనఫ్ విటమిన్ డి వస్తుంది, విచ్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ మోస్ట్ ఆఫ్ అవర్స్, బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్స్ బిజీ. ఆ టైంలో చాలా ఎండగా ఉంటుంది. సో కాల్షియం తీసుకోవాలి. విటమిన్ డి సప్లిమెంటేషన్, ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఎన్నో ప్రాబ్లమ్స్ చేస్తుంది. అది మసిల్స్కి ఇంపార్టెంట్, బోన్స్కి ఇంపార్టెంట్, ఎంటైర్ బాడీకి ఇంపార్టెంట్. అది విటమిన్ కాకుండా హార్మోన్ అంటాం ఇప్పుడు విటమిన్ డి. సో వర్క్స్ లైక్ ఎ హార్మోన్. అయితే బెస్ట్ మెడిసిన్, నేను ప్రతి ఒక్కరికి చెప్పే బెస్ట్ మెడిసిన్, చీపెస్ట్ మెడిసిన్ ఈజ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల 50% ఆఫ్ ద డిసీజెస్ కెన్ బి ప్రివెంటెడ్. ఇప్పుడు ఎనీథింగ్, వాకింగ్ అని మీ ఎంజాయ్ చేసేది, వాకింగ్ కానీ ఎనీ స్పోర్టు, స్విమ్మింగ్, సైక్లింగ్, 4-5 days in a week, about 40-45 minutes చేస్తే that will prevent majority of the diseases, sugar, blood pressure, especially arthritis. దానివల్ల వెయిట్ కంట్రోల్ అవుతుంది, మసిల్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఎముకలు స్ట్రాంగ్గా ఉంటుంది, తర్వాత జాయింట్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం నార్మల్గా నడిచేటప్పుడు 50% ఆఫ్ వెయిట్ మసిల్స్ మీద ఉండాలి, 50% జాయింట్ మీద ఉండాలి. అప్పుడే మనము స్ట్రాంగ్గా ఉంటాయి జాయింట్స్. మనం నడిచేటప్పుడు చిన్న బయోమెకానిక్స్ అంటే మనం నడిచేటప్పుడు మోకాల పైన 6 to 8 times మన బాడీ వెయిట్ పడుతుంది. అవును కదా సార్. కింద కూర్చొని లేచినప్పుడు 15 times బాడీ వెయిట్ పడుతుంది. అంటే 50 kgs ఉన్న వాళ్ళకు 50 multiplied by 15 times. సో అందుకని ఈ యాక్టివ్ మసిల్ స్ట్రాంగ్ ఉంటే ఏమవుతుందంటే ఈ 50% ఆఫ్ ది వెయిట్ విల్ బి టేకెన్ బై ది మసిల్. మీరు చూసింటారు స్పోర్ట్స్ పర్సన్స్ పైనుంచి పడితే దే వోంట్ హ్యావ్ ఎనీ ఇంజురీస్, ఎందుకంటే
వాళ్ళ బాడీ మసిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి, యాంటిసిపేషన్తో దే ఫాల్ సేఫ్లీ ఓహో, ఆహా. బికాస్ దర్ మసిల్స్ ఆర్ స్ట్రాంగ్. దే టేక్ మోస్ట్ ఆఫ్ ది వెయిట్ లోడ్ ఈస్ టేకెన్ ఆన్ ద మసిల్స్. అందుకని దర్ జాయింట్స్ ఆర్ ప్రొటెక్టెడ్, బోన్స్ ఆర్ ప్రొటెక్టెడ్. If I'm flexing my knee up and down and I'm hearing a sound, what does it mean, sir? దాన్ని క్రెపిటస్ అంటాము. చిక్ 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 అని. అంటే నొప్పి లేకుండా వచ్చే సౌండ్ ఏంటిదంటే దాన్ని లిగమెంట్స్ వల్ల వస్తూ ఉంటుంది. అదే నొప్పి ఉంటే జాయింట్ అరిగిపోవడం వల్ల వస్తుంది. సో ఇది డేంజరస్ కాదు ఈ సౌండ్? నొప్పి లేకుండా వచ్చేది డేంజరస్ కాదు. రైట్ కాదు. సో మొత్తానికి అయితే సార్ కండరాల వ్యవస్థ చాలా కేర్ఫుల్గా దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్సర్సైజ్ అన్నిటికీ కీలకం అంటున్నారు సార్, మోస్ట్ ఇంపార్టెంట్. డాక్టర్ కేజే రెడ్డి గారు, వుడ్ యూ సే ఆర్థోపెడిక్స్ వాజ్ యువర్ చాయిస్ ఆర్ బికాస్ మీరు ఎంసెట్ గోల్డ్ మెడల్, ఎంసెట్ టాపర్ అండ్ యూ హ్యావ్ బీన్ ద టాప్ ఆల్ త్రూ, మీరు బెస్ట్ స్టూడెంట్ అవార్డు అందుకోవడం మొదలుకొని చాలా అందుకున్నారు కదా సార్? అది నా ఫస్ట్ చాయిస్. ఎందుకంటే నేను ఉస్మానియాలో చేసినప్పుడు ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై మై ప్రొఫెసర్స్ టు టేక్ అప్ ఆర్థోపెడిక్స్. అండ్ వన్ ఆఫ్ ది రీజన్ ఎలా అంటే ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్జికల్ స్పెషాలిటీ. జనరల్ సర్జరీ చేస్తే మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చాలా టైం అవుతుంది, అందుకని ఆర్థోపెడిక్స్ ఇస్ ది ఎండ్. ఆర్థోపెడిక్స్ మా అప్పుడు పీజీఐ చండీగఢ్లో ఒకటి సీట్ ఉండేది. సో ఆ ఒక సీట్ అంటే కాంపిటీషన్ బాగుండేది. ఐ వాజ్ లక్కీ ఎనఫ్ టు గెట్ దట్ వన్ సీట్ ఇన్ పీజీఐ చండీగఢ్ అండ్ వెరీ ప్రౌడ్ టు బీ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. ఐ నెవర్ రిగ్రెటెడ్ బీయింగ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. ఏదైనా సర్జరీ మిమ్మల్ని స్ట్రెస్ అవుట్ చేసిందా సార్? అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. I do not do surgeries which will give me stress. Okay, wonderful. I only do surgeries which I enjoy. సో సర్జరీ వల్ల నాకు ఎప్పుడు స్ట్రెస్ ఉండదు. ఏ సర్జరీస్ అయితే నేను కాన్ఫిడెంట్గా ఉంటాను, కంఫర్టబుల్గా ఉంటాను, ఐ కెన్ డూ మై బెస్ట్ విత్ సర్జరీస్. ఐ కెన్ అంటే డూ బెస్ట్ రిజల్ట్స్ ఫర్ ద పేషెంట్, అవే సర్జరీ చేస్తాను. స్పైన్ సర్జరీ ఐ కాంట్ డూ ఇట్. సో ఐ గేవ్ అప్ లాంగ్ టైమ్ బ్యాక్, దట్ గివ్ మీ స్ట్రెస్. సో ఇప్పుడు ప్రస్తుతానికి చేసే సర్జరీస్ అన్ని స్ట్రెస్ ఫ్రీ సర్జరీ. ఐ ఎంజాయ్ డూయింగ్ సర్జరీ. So that is the secret of your well-being then. Yes. Yeah. So finally sir, what is the secret of your health? నేను అందరికి చెప్పిన మెసేజే, Exercise, ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీబడి విల్ గో త్రూ స్ట్రెస్. స్ట్రెస్ ఉందని వరీ అయితే ఇంకా స్ట్రెస్ అవుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ యాక్టివిటీ. Give a break from the stress. Create your own activity. I play golf 3-4 times in a week. Morning about 5:30 to 7:30. Early morning Golconda golf course lo with a group of friends not related to the medicine. We enjoy, we have good time, we have breakfast and come back and start doing work. So ade mee adbhutamaina secret. 10 సర్జరీలు చేశారు సార్ ఇవాళ? ఈరోజు 10 సర్జరీస్ అయినాయి. అది ప్రాబ్లీ నార్మలా మీకు ఇన్ని సర్జరీస్? 8 to 10 సర్జరీస్ ఎవ్రీ డే. 8 to 10 సర్జరీస్ చేస్తూ ఇంతమందికి మీరు ఆరోగ్యాన్ని అండ్ కాస్త హాయిని, రిలీఫ్ని ఇస్తున్నారు సార్. వాట్ అ వండర్ఫుల్ ప్రొఫెషన్ యువర్ ఇన్ అండ్ యూఆర్ సో వండర్ఫుల్ ఇన్ యువర్ ఓన్ లైన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ ప్లెజర్ టు టాక్ టు యూ. మీరు ఎప్పటి నుంచో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీరు వేరే ఛానల్స్లో పనిచేసినప్పటి నుంచి మీ వాయిస్ అంటే నడిచిపోతూ ఉంటే మీ టీవీలో వచ్చిందనుకోండి టక్కున కూర్చోవాలనిపిస్తుంది వింటూ ఉంటే. థ్యాంక్ యూ సార్. Sometimes and some people are gifted with a good voice. Thank you so much sir. Thank you very much sir. Namaskaram Dr. KJ Reddy garu. And thank you all for watching Sakshi Life.